మీరు ఎప్పుడైనా క్రిస్టియన్ మ్యారేజ్ని చూసారా? చూడకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి. కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫేస్ని అయితే నేను చూపించడం లేదు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా దొంగతనంగా అయితే వీడియో షూట్ చేశాను మీకు చూపిద్దామని. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరియు పాప కారణమును బట్టి ఈ గృహస్థ మార్గమునంతములైన కష్టములను శ్రమలను రావాల్సినను కర్ణాళుడైన మన ప్రభావలోకపు పెట్టి మీ అంగీకారాన్ని తెలియజేయవలసింది మనం చేస్తా ఉన్నాను. మా కుడి చేతిని పైకెత్తి మీ అంగీకారాన్ని తెలియజేయండి. ఒకవేళ కుడి చెయ్యి ఎత్తకపోతే మీకు ఇష్టం లేదని మేము మిమ్మల్ని ముందుకు పిలుస్తాం. అందరికీ ఎటువంటి అభ్యంతరము లేదు కదా? ఓకే, మీ ఇద్దరికి రాజ్ కుమార్, అమ్మా దివ్య వినిపించట్లేదు, రైట్ అని చెప్పాలి తనకు ఎదురుగా చెప్పు. మళ్ళీ చెప్తున్నాను, నీవు స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుతున్నాను. సరే, ఈమెను ప్రేమించి మైక్ దగ్గర పెట్టు. ఈమెను ప్రేమించి ఆదరించి యందు సంరక్షించి మీరిద్దరును బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశించక. రైట్, ఈ సమయంలో రాజ్కుమార్ అనే నా భర్తగా సంచరించి వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధన గుర్తుగా మంగళసూత్రాలను అంగీకరించను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు ఫ్రాన్సిస్ అయ్యారు, ఫ్రాన్సిస్ అయ్యారు. వారు వచ్చి జతపరచబడినటువంటి దంపతుల నిమిత్తము ప్రార్థన చేయవలసిన మనం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భోజనాలు ఏం పెట్టారో నేను వీడియో తీయడం మర్చిపోయానండి, ఎండలో అలసిపోయాను. అందుకే ఏం పెట్టారో పెట్టినట్టు తినేసి అయితే వచ్చేసాను బయటికి. అలాగే పెళ్ళంతా అయిపోయిన తర్వాత మా చిన్నత్తగారి ఇంటి ముందు అయితే కూర్చొని చక్కగా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు అయితే తాగాము. ఇది పల్లెటూరు కాబట్టి చక్కగా ఉంది వాతావరణం అంతా. ఎండ తగ్గాకైతే ఇంటికి వెళ్ళిపోయాము.